నల్గొండలో పర్యటించిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపేదలకు అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారు. రోగులకు వారి సహాయకులకు సబ్సిడీతో భోజనం ఇక్కడ అందించనున్నారు. అనంతరం నల్గొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకుముందు పానగల్లులోని ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 6 గ్యారంటీల్లో ఒకటైన ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. నల్గొండ చుట్టూ 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బైపాస్ రోడ్డుకు వచ్చే నెలలోనే టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. ఎస్ఎల్బీసీ కాల్వ లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని, సొరంగ మార్గం పనులు పూర్తి చేయడానికే ప్రభుత్వ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రం మొత్తం ఒక కన్నా అయితే నల్గొండకు ఇంకో రెండో కన్నా నాకు దాదాపు ఇక్కడ మనం చేసిన శంకుస్థాపన హిమగిరి కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిమెంట్ రోడ్లు, దాని నుంచి కాలనీస్ గుచ్చారమ్మ కాలనీ కానీ, వెంకటరమణ కాలనీ కానీ, హసన్ నగర్ కానీ, సూర్యవంశ కాలనీ, కనకదుర్గ కాలనీ, ముందుగా శాస్త్రి నగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి దాని మీద సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమానికి దాదాపు మొత్తంగా ఈరోజు శివరాత్రి రోజు 322 కోట్ల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేయించుకొని టెండర్లు అయ్యి రేపటికెళ్ళే పనులు మొదలు పెడుతున్నాం. ముందు అక్కడ కూడా ఇల్లు లేని వారికి